Good afternoon. So last class లో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాం. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఇన్వాయిస్కి సంబంధించి S31, 32 ఇన్వాయిస్ ఐడీస్ 66 ఇలా ఉన్నాయి. దీన్ని మనం ఎక్కడ ఉన్నాం నిన్న లాస్ట్ క్లాస్లో? డెలివరీ ఛార్జెస్ ఓకే, రివార్డ్స్ రీడింగ్. ఓవరాల్గా ఇన్వాయిస్ టోటల్ మనకి మొత్తం ఇది ఏమవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ ఒక్కొక్క ఐటెంకి డెలివరీ ఛార్జెస్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది. అందుకని అసలు మనం సింగిల్ కింద కన్వర్ట్ చేద్దాం. కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్. ఓకే, మనకి ఇది కాదు కావాల్సింది. ట్రిగ్గర్ గురించి చూడాలి మనం ఇప్పుడు. ట్రిగ్గర్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆర్డర్ ఐటమ్స్ అనేది ఇఫ్ ఆర్డర్ ఐడి ఈజ్ నల్ దెన్ ఓఐడి అంటే ఇక్కడ మనం ఓఐడిని ఒక వేరియబుల్ని తీసుకొని ఉంటాం. ఓఐడి వేరియబుల్. ఓకే, అప్డేట్ ప్రొడక్ట్స్ అసలు అది మనకి ఇంపార్టెంట్. అప్డేట్ ప్రొడక్ట్స్ మనకి ఇంపార్టెంట్. అది ఇక్కడ ఇంకొకటి ఓఐడి ఆర్డర్ ఐడిని ఇక్కడ మనము గెట్ చేసుకున్నాం. ఆర్డర్ ఐడి ఈజ్ నల్ అంటే ఆల్రెడీ ఆర్డర్ ఐడి లేకపోతే ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, యస్, ఇక్కడే మనం ఆగున్నాం. యస్, ఉంటే ఇన్సర్ట్ అవుతుంది. ఉంటే ఇన్సర్ట్ అవుతుంది ఫస్ట్ రికార్డ్. లేదంటే అప్డేట్ అవ్వాలి. అప్డేట్ ఇన్వాయిస్ సెట్. దీనికంటే మనకడ వేరే మెథడ్ ఏమైనా ఉందా? సింపుల్ మెథడ్ అంటే ఇంతసేపు వర్కౌట్ చేసాం కాబట్టి మనం దీన్ని వర్కౌట్ చేద్దాం. సెట్ ఇన్వాయిస్ టోటల్ ఈజ్ ఈక్వల్ ఇన్వాయిస్ టోటల్ ప్లస్ మనకి ఆర్డర్స్ టోటల్. ఆర్డర్ టోటల్ సెట్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఆర్డర్ టోటల్, ప్రొడక్ట్ డిస్కౌంట్ టోటల్. ప్రొడక్ట్ డిస్కౌంట్ టోటల్ కూడా మనం సెట్ చేసుకోవాలి. ప్రొడక్ట్ డిస్కౌంట్ టోటల్. ఈ ప్రొడక్ట్ డిస్కౌంట్ టోటల్ ఇక్కడ ఏమనుంది మనకి? ప్రొడక్ట్ డిస్కౌంట్ టోటల్ మనం ఇక్కడ దేన్ని మనము చేయాలి? డిస్కౌంట్ సెకండ్ ఇన్వాయిస్ టోటల్ చేసాం. ఇన్వాయిస్ టోటల్ ప్లస్ ఆర్డర్స్ టోటల్ డిస్కౌంట్ టోటల్. డిస్కౌంట్ టోటల్ is equal to
ఆర్డర్స్ టోటల్ కాదు, టోటల్ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ టోటల్ తర్వాత జిఎస్టి టోటల్. జిఎస్టి టోటల్ వస్తే GST total is equal to GST total plus GST tot అని పెట్టాం. GST total అనేది మనకి వేరియబుల్, అది ఐ మీన్ ఫీల్డ్, కామా నెక్స్ట్ వచ్చేసి పేబుల్ అమౌంట్, నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఈజ్ ఈక్వల్ పేబుల్ అమౌంట్ ప్లస్ పేబుల్. ప్లస్ పేబుల్ కామా పేబుల్ తర్వాత ఐటమ్స్ డిస్కౌంట్. ఐటమ్స్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్స్ డిస్కౌంట్ ప్లస్ ఇక్కడ సేమ్ ఇదే ఉంటుంది, అంటే ప్రోడక్ట్ డిస్కౌంట్ టోటల్. వాళ్ళు ఇక్కడ వాడిందే ఇక్కడ కూడా, కామా నెక్స్ట్ మనకి డెలివరీ ఛార్జెస్. ఈ డెలివరీ ఛార్జెస్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఇక్కడ ఈ డెలివరీ ఛార్జెస్ ఉంది కదా, ఈ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి మళ్ళా క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉందని. జీరో డెలివరీ ఛార్జెస్, జీరో కామా డెలివరీ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ ఇది మాత్రం మళ్ళీ క్యాల్కులేట్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఐటెంకి డెలివరీ ఛార్జెస్ యాడ్ అయ్యేది కాదు కదా, ఇది ఓవరాల్ డెలివరీ ఛార్జెస్ రావాలి కాబట్టి, ఇలా ఆర్డర్స్ టోటల్ మైనస్ ప్రొడక్ట్ డిస్కౌంట్, అంటే ఇక్కడ ఇన్వాయిస్ టోటల్, ఆర్డర్స్ టోటల్ అంటే ఇక్కడ ఇన్వాయిస్ టోటల్ మైనస్ డిస్కౌంట్ టోటల్. ఓకే, వచ్చిన దాన్ని పే చేసుకొని డెలివరీ ఛార్జెస్ ఒక 200 రూపీస్ ఇలా డెలివరీ ఛార్జెస్. తర్వాత 0,0 ఎస్ ఇక్కడ 0 ఇట్లా పెట్టకూడదు, ఇవి కూడా జీరోస్ ఇట్లా పెట్టకూడదు, మనకి ఎర్రర్స్ వస్తాయి తెలుసు. అది ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్, ఐటమ్ డిస్కౌంట్స్, పేబుల్ అమౌంట్, ఐటమ్ డిస్కౌంట్ తర్వాత మనకి ఇది
instant discount present 0 and rewards redeemed rewards is equal to okay is equal to 0. Rewards is equal to 0. Update చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ కాలమ్స్ ని సెట్ చేస్తున్నాం. వేర్ order id is equal to new dot order id. Yes, exactly. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్వాయిస్ టేబుల్లో ఆర్డర్ సంబంధించిన రికార్డ్ ఇన్సర్ట్ కాకపోతే ఇన్సర్ట్ అవుతుంది. వన్స్ ఇన్సర్ట్ అయిన తర్వాత రెండో ఐటెం కనుక్కుంటే అది అప్డేట్ అవుతుంది. రెండో ఐటెం కనుక్కుంటే అప్డేట్ అవుతుంది. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను నేను. ట్రిగ్గర్ రన్ అయింది. ఓకే, సేవ్ చేయాలి దీన్ని, మళ్ళీ ప్రాబ్లం కాకుండా సేవ్ చేశాను. ఇప్పుడు ఒక్కసారి మనము ఇన్సర్ట్ ఆర్డర్లోకి వెళ్ళి సేమ్ ఇన్సర్ట్ చేద్దాం. ఓ ఎర్రర్. ఎస్, లాస్ట్ టైం ఇది ఎర్రర్ వచ్చింది. అన్నోన్ కాలం ఇన్వాయిస్ టోటల్ ఇన్ ఫీల్డ్ లిస్ట్. ట్రిగ్గర్ సంబంధించింది. ఇన్వాయిస్ టోటల్ అనే ఫీల్డ్ లేదా? ఇన్వాయిస్ టోటల్ లేకపోవడం ఏంటి? ఇన్వాయిస్ టేబుల్లో INVOICE ఇన్వాయిస్ టోటల్ తర్వాత పనిచేసింది కదా అది. సెట్ అప్డేట్ ఇన్వాయిస్ set invoice total is equal to invoice total plus yes, this is the mistake. అసలు బిఫోర్ మనకి ఇన్వాయిస్ టోటల్స్ ఇవన్నీ తేకూడదు కదా. వేరియబుల్స్లోకి సెలెక్ట్ స్టేట్మెంట్ అయితే ఓకే. డైరెక్ట్గా ఇక్కడ ఇన్వాయిస్ టోటల్ అంటున్నాం, డిస్కౌంట్ టోటల్ అంటున్నాం, పేబుల్ వచ్చేసి జిఎస్టీ టోటల్ అంటున్నాం. ఇట్లా మనం పే చేయాల్సింది. ఇక్కడ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసాం కదా ఇది. పేబుల్ ఇన్వాయిస్ టోటల్ అంటే ఈ టోటల్ వచ్చేసి ఏంటి, అమౌంటే కదా అది. ఓ టోటల్ టిఓటి డిస్కౌంట్ టోటల్ అనేది
ఏముంది? P_DIS_TOT టోటల్ అండ్ జీఎస్టీ టోటల్ అనేది GST TOT and del CH, the delivery charges. Okay, good. Save, rerun. Okay, run అయింది మళ్ళా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆర్డర్ ఇన్సర్ట్ చేద్దాం. ఎస్, ఎగ్జాక్ట్గా మనం దాన్ని ఐడెంటిఫై చేసాం, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ కాదు, ఆఫ్టర్ ఇది ఎన్ని కాదు, ఇన్వాయిస్లోకి కాకుండా ముందు మనము ఆర్డర్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆర్డర్ ఐటమ్స్. ఓకే, రీసెంట్గా మనకి 69 అనే ఆర్డర్. ఓకే, 30 అంటే మనం 70 పెట్టాము. అది ఏది చూద్దాం. ఎస్, 70 పెట్టాము. లేవంట, 30 ఉంది అంట, అందుకని 30 పెట్టేసింది అది. ఓకే, చూసారా మన ట్రిగ్గర్స్ పనిచేస్తున్నాయి అన్ని. మనం ఈ పని చేసింది ఎవరు? ఇది రిమార్క్ మన ట్రిగ్గరే. మన ట్రిగ్గర్ 30 క్వాంటిటీ ఉన్నాయి, మనం 70 అడిగాం, అందుకని చెప్పేసి ఓన్లీ 30 ఇచ్చింది. ఓకే, గుడ్. ఈసారి మారుద్దాం, గుర్తుపెట్టుకోండి. అంత క్వాంటిటీ వద్దు మనకి, 1 or 2 క్వాంటిటీస్ పెట్టుకుందాం వేరే ప్రోడక్ట్ కానీ అలాంటివి. ఓకే, ఇప్పుడు 3 వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇన్వాయిస్కి వెళ్ళి చూద్దాం. సింగిల్ ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలి ఇక్కడ. సింగిల్ ఇన్వాయిస్ జనరేట్ అయింది. 69 ఆర్డర్. ఇన్వాయిస్ టోటల్ 1895 ఉంది. 1895 ఉంది. దాని కథ ఎందుకు చూద్దాం. 1895 ఎగ్జాక్ట్లీనా? ఎస్, కరెక్టే. 1895 కరెక్ట్ టోటల్ చేసింది. ఈ మూడింటిని కలిపి సింగిల్గా మార్చేసింది. ఓకే, అది గుడ్. సింగిల్ ఇన్వాయిస్ ఇక్కడ జనరేట్ అయింది. ఇక్కడ డిస్కౌంట్ టోటల్, ఓవరాల్ డిస్కౌంట్ అంటే ఈ డిస్కౌంట్ కూడా ఎలా ఉంటుంది అంటే ఐటమ్ వైజ్ డిస్కౌంట్ ఉంటుంది. ఐటమ్ వైజ్ ఇవన్నీ కలిపి కామన్ డిస్కౌంట్ కాదు, ఇది కామన్ కాదు, అది ఐటమ్ వైజ్ ఉంది. ఏంటి? ఐటమ్ వైజ్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ. ఓకే, అండ్ జిఎస్టీ కూడా ఐటమ్ వైజ్ జిఎస్టీ ఉంది. ఇక్కడ ఓవరాల్ చూపిస్తుంది, బట్ క్యాలిక్యులేట్ చేసింది మాత్రం అది మనకి ఓవరాల్ గా చేసింది. ఐ మీన్ ఐటమ్ వైజ్ చేసింది. అండ్ పేబుల్ అమౌంట్ 2525 ఉంది. పేబుల్ అమౌంట్ టోటల్ 2525. పేబుల్ అమౌంట్ 2525 ఎలా వచ్చింది? జిఎస్టీ పేబుల్ 2525 ఎలా వచ్చింది? ఓకే, దీనిలో తీసేస్తే ఇది మనకి ఒక 20 రూపీస్, ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. 30 అంటే 19 అవుతుంది. 19 అవుతుంది కదా. ఈ 2525 అనేది ఎలా వచ్చింది? 200 డెలివరీ ఛార్జెస్ వచ్చింది. డెలివరీ ఛార్జెస్ యాడ్ చేసినా
నీకు ఇది మొత్తం 19 అయితే 21 అవ్వాలి కదా! 25 అంటే రాంగ్ వచ్చింది ఇక్కడ. రాంగ్ కాలిక్యులేట్ చేసింది. రాంగ్ కాలిక్యులేషన్. రాంగ్. పేబుల్ అమౌంట్. పేబుల్ అమౌంట్‌లో తప్పుంది. అప్‌డేట్‌లోకొచ్చేసరికి పేబుల్ అమౌంట్ రాంగ్ కాలిక్యులేషన్. ఆల్రెడీ ఉంటే హ్మ్. ఈ పేబుల్ కాలిక్యులేషన్ అనేది మిగతా వాటితో కలిపి ఉంది కాబట్టి మనకి తప్పొస్తున్నది. ఈ డెలివరీ చార్జెస్ ఇవన్నీ కలిపి మన పేబుల్ తప్పొస్తుంది. డెలివరీ చార్జ్ తీసేద్దాం మనం. డెలివరీ చార్జెస్ దాంట్లో తీసేద్దాం. జీఎస్టీ వరకు ఓకే. జీఎస్టీ వరకు ఓకే. డెలివరీ చార్జెస్ పేబుల్‌కి ప్లస్ డెల్ చార్జ్. ప్లస్ డెలివరీ చార్జెస్. పేబుల్‌లో ప్లస్ డెలివరీ చార్జెస్ యాడ్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా పేబుల్ వచ్చేసరికి పేబుల్ అమౌంట్ ఆల్రెడీ ఉన్నది అండ్ పేబుల్ డెలివరీ చార్జెస్ వన్ టైమే డెలివరీ చార్జెస్ అవ్వాలి. వన్ టైమే డెలివరీ చార్జెస్ అవ్వాలి. ఓకే. ఇవి అప్డేట్ అవుతూ ఉన్నాయి కదా! లాస్ట్‌లో డెలివరీ చార్జెస్ అప్లై చేయాలి. లాస్ట్‌లో. అందుకని ఇక్కడ కూడా మనకి డెలివరీ చార్జెస్ వద్దు. ఇక్కడ కూడా డెలివరీ చార్జెస్ వద్దు. లాస్ట్‌లో అంటే టోటల్ అన్నీ అవ్వంగా ఒక పని చేస్తే హ్మ్. ఈ డెలివరీ చార్జెస్ అనేది ఓన్లీ 200 ఉండాలి. ఉంటే. లేదంటే 0 ఉండాలి. దానికోసం ఇక్కడ ఏం చేద్దామంటే డెలివరీ చార్జెస్ కాలిక్యులేషన్ జరిగింది కదా! డెలివరీ చార్జెస్ కాలిక్యులేషన్ జరిగింది. ఈ డెలివరీ చార్జెస్ ఎవ్రీ టైమ్ డెలివరీ చార్జెస్ అడగకుండా ఈ చెక్ చేయడమే కాకుండా ఆల్రెడీ ఆల్రెడీ డెలివరీ చార్జెస్ కనుక ఉంటే డెలివరీ చార్జెస్ ఉంటే యాడ్ చేసేటట్టు. ఓకే. యెస్. ఎగ్జాక్ట్‌లీ.
నాకు ఐడియా వచ్చేసింది. దీన్ని ఎక్కడ సెట్ చేసుకోవాలో. దీన్ని సెట్ కూడా చేయాల్సిన అవసరం లేదేమో. ఈ డెలివరీ చార్జెస్ కాన్సెప్ట్ యెస్ చేద్దాం. ఇక్కడ తీసేసి ఫస్ట్ టైమ్ ఎట్లాగూ డెలివరీ చార్జెస్ దీంట్లో యాడ్ చేసేద్దాం. సెకండ్ రికార్డ్ అప్డేట్ అయిపోయితే ఇక్కడ చెక్ చేద్దాం. ఏమని చెక్ చేద్దాం ఇక్కడ? ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్ డెలివరీ చార్జెస్ ఆల్రెడీ అప్లై అయిందా లేదా ఎలా తెలుసుకుంటాం అంటే ఇక్కడ ఇక్కడే డిక్లేర్ చేద్దాం ఇంకొక వేరియబుల్. డెలివరీ చార్జ్ 2 అనే వేరియబుల్ తీసుకుంటున్నా. set delivery charge 2 is equal డేటా రీడ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఉంది మన దగ్గర, మళ్ళా దాన్ని అంతా చేయటం ఎందుకు? ఇక్కడ ఉంది ఆర్డర్ ఐడి, కాపీ అని తీసుకొని select delivery charges from invoice where order ID is equal new data order ID. డెలివరీ ఛార్జీని రీడ్ చేసి దాంట్లో పెడుతున్నాం. ఓకే, ఎస్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం. నేను డెలివరీ ఛార్జెస్ ఆడ కట్ చేసుకొచ్చాను కదా, కట్ చేసుకొస్తే ప్రాబ్లం కదా. ఇక్కడ నుంచి కట్ తీసుకొచ్చాను డెలివరీ ఛార్జెస్. సెట్ డెల్ ఛార్జ్ ఇక్కడ ప్రింట్ చేయాలి కదా, ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఉండాలి కదా. ఇక్కడ కూడా ఉండాలి. అండ్ అప్డేట్ అయిపోయినైతే ఇక్కడ మనం సెట్ చేస్తాం. ఏమంటామంటే ఇఫ్ డెల్ డెలివరీ చార్జెస్ 2 is equal 200 ఓకే, 200 అయితే
కాకపోతే ఇది. కాకపోతే సెట్ చేస్తాం. సెట్ చేస్తాను నేను ఇక్కడ. సెట్. కాకపోతే డెలివరీ చార్జెస్. డెలివరీ చార్జెస్ 200 అయితే 200 అలానే ఉన్నాయి. సెట్ అనేది హ్మ్. ఇక్కడ ఎర్రర్ ఎందుకొస్తుంది? ఇక్కడ రాంది. ఇఫ్ కండిషన్ del charge 2 is equal to 200, then set del ch 200, else set del ch something amount. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది? Set is not valid with existing parameters. అంత కూడా అవసరం లేదు. అంత కూడా అవసరం లేదు. ఎగ్జాక్ట్‌లీ యస్. ఈ చెకింగ్ ఇదంతా కూడా అవసరం లేదు. చెకింగ్ ఇదంతా కూడా అవసరం లేదు. అప్డేట్‌లో కూడా ఇది రన్ చేస్తే అయిపోతుంది. అసలు ఈ చెకింగ్ కూడా అవసరం లేదు. చెకింగ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ 200 కదా ఉండాలి. ఎక్కువ ఉంటే 200 చెక్ చేస్తది. ఎక్కువ ఉంటే 200 చెక్ చేస్తది. అంతే. ఏమి ఎక్కువ ఉంటే డెలివరీ చార్జెస్ ఏమి ఎక్కువ ఉంటే ఓకే. ఓపెన్ చేద్దాం. ఈ డెల్ సిహెచ్ ఇక్కడ ఇది కూడా తీసేద్దాం. 2 అనవసరమైన కమాండ్ ఇది. మనం వాడలేదు కాబట్టి దాన్ని. ఓకే. ఇక్కడ డెలివరీ చార్జెస్ పెట్టుకున్నాం. ఓకే. గుడ్. అలా ఉండది. డెలివరీ చార్జెస్ యాడ్ అవుతున్నట్టుంది కదా! డెలివరీ చార్జెస్ ఇన్సెట్ అయింది ఎక్కువ ఉంటే. లేదా ఇక్కడ మనము ఇఫ్ అని చెప్పేసి సెట్ డెలివరీ చార్జెస్ అంతే. అప్డేట్ అవుతది. ఎవ్రీ టైమ్ 200 అప్డేట్ అవుతది. కరెక్ట్‌గానే ఉంది ఇది. ఓకే. చూద్దాం ఒకసారి. ఎర్రర్స్ ఏం లేవు. ఇక్కడ ఇవి మారుద్దాం ఒకసారి మనం. లేదా ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళి కొంచెం ప్రొడక్ట్స్ వేర్ ఈస్ ప్రొడక్ట్స్?
1000 పెడతాను ప్రొడక్ట్స్. మనకు పొద్దుగూకులే అయిపోకుండా. ఓకే. నో ఇష్యూ. ఒక్కసారి ఆర్డర్ ఐటెమ్స్‌తో మనం ఓకే. చూద్దాం ఆర్డర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ 3 ఐటెమ్స్ నేను ప్లే చేశాను. ఇన్వాయిస్‌లోకి వెళ్ళి చూస్తే 41 యెస్. ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పేయబుల్. ఓకే. డెలివరీ చార్జెస్ 0 అండ్ సింగిలే వచ్చింది. సింగిల్ ఆర్డర్ ఐడి సింగిలే వచ్చింది. అండ్ ఇక్కడ 410022. 410022. ఓకే. గుడ్. ఓకే. ఎందుకంటే 15 ఉంది కదా ఈడ. హ్మ్. దీంట్లో నుంచి ఇది తీసేస్తే, దీంట్లో నుంచి ఇది తీసేస్తే 190, 82, 82, 82, 2 ఓకే. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్‌గానే వచ్చింది. తక్కువైతే ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకొస్తుందో చూద్దాం. ఇది నేను 7 క్వాంటిటీ పెడుతున్నాను. లేదా ఒక 10 క్వాంటిటీ పెడుతున్నాను ఇది. 10 క్వాంటిటీ పెడుతున్నాను. ఇప్పుడు ఐ మీన్ డెలివరీ చార్జెస్ అప్లై అవ్వాలి. అప్లై అయ్యే క్రమంలో ఇక్కడ మనకి 835 837 2 rupees payable. But what about delivery charges 200? పేబుల్ యాడ్ అవ్వాలి కదా! అదే కదా మనం ఇప్పటిదాకా కుస్తీ పట్టింది. లాస్ట్‌లో హ్మ్. మళ్ళా మొదటికొచ్చింది వ్యవహారం. అలా యాడ్ చేస్తూ పోతుంటే ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. యాడ్ చేయకూడదు. మళ్ళా మొదటికొచ్చింది. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేద్దాం కొంచెం. మనకు ఐడియా వచ్చింది కాబట్టి ఏంటంటే మళ్ళా డెలివరీ చార్జెస్ 2 తీసుకోవాలి. 2 తీసుకోవాలి. డెలివరీ చార్జెస్ 2 ట్రిగ్గర్ అనేది ఇన్సర్ట్‌లో ఉంది. ఇన్సర్ట్‌లో ఉన్నప్పుడు న్యూ ఒక్కటే పనిచేస్తది. ఓల్డ్ పనిచేయదు. న్యూ ఒక్కటే పనిచేస్తది. ఒక పని చేద్దాం. ఈ డెలివరీ చార్జెస్‌ని 200 రూపీస్ డెలివరీ చార్జెస్‌ని ఉందో ఇన్వాయిస్ టోటలు, డిస్కౌంట్ టోటలు అన్నీ అప్డేట్ అయినాయి కదా! పేయబుల్ అమౌంట్ పైన దీన్ని అప్డేట్ చేసి పేయబుల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ పేయబుల్ అమౌంట్ ప్లస్ పేయబుల్ ప్లస్
if okay, if delivery charges less than or equal to 100, అయితే చిన్న లాజిక్ మిస్ అవుతుంది ఇక్కడ. ఇది ఆల్రెడీ ఇక్కడ గనక delivery charges is equal to 0, then 200 rupees, else 0. Yes. ఇలా చేద్దాం. ఒప్పుకుంటది. ఏంటంటే ఇది డెలివరీ చార్జెస్ వన్ టైమ్ అప్లై అవ్వాలి. దాని గురించి డెలివరీ చార్జెస్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇక్కడేంటి మళ్ళా ఇన్వాయిస్ టోటల్ డెలివరీ చార్జెస్ ఏడ ఉంది డెలివరీ చార్జెస్ ఇది తీసేయాలి. ఓకే, పేబుల్ అమౌంట్ ప్లస్ ఇఫ్ డెలివరీ చార్జెస్ ఈజ్ ఈక్వల్ 0, 200 వస్తుంది. అదర్వైజ్ 0 యాడ్ అవుతుంది. ఓకే, ఇది కూడా తప్పే అవుతుంది మనకి. వన్ టైమే అప్లై అవ్వాలన్నమాట. అది మనకి వన్ టైమే అప్లై అవ్వాలి. వన్ టైమే అప్లై అవ్వాలి. ఎవ్రీ టైం అప్లై అవ్వకూడదు. ఫస్ట్ టైం ఓకే, ఇది చూద్దాం. ఇది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. డెలివరీ చార్జెస్ ఎప్పుడు 200 వస్తుంది. బట్ అదే 200ని ఇక్కడ యాడ్ చేస్తే బాగుంటుంది కదా. అంటే ఇఫ్ ప్రీవియస్ డెలివరీ చార్జెస్
0 అయితే 2 అండ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అది తప్పు కదా ఇది. తప్పు కదా! లాస్ట్ రికార్డ్ అప్డేట్ అయ్యేప్పుడు మాత్రమే ఇది అప్డేట్ అవ్వాలి. బట్ లాస్ట్ రికార్డ్ ఎన్నోదనేది తెలీదు గదా! ఎన్ని సార్లు దాన్ని అప్డేట్ అవుతదో తెలీదు గదా! ఓకే. ఓపెన్ చేద్దాం. దీన్ని మనం పేమెంట్ టైమ్‌లో సెట్ చేసుకుందాం. ఫైనల్ పేమెంట్ అయ్యేటప్పుడు ఇంకేం ఉండవు కదా రికార్డ్స్. డెలివరీ చార్జెస్ అప్పుడు అప్లై చేసుకుందాం. డెలివరీ చార్జెస్ ఇప్పుడు ఆ డెలివరీ చార్జెస్ ఇప్పుడొస్తున్నాయి. పేబుల్ అమౌంట్ అప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి రాంగ్ వచ్చే అవకాశం ఉంది. పేబుల్ ఓకే. సో, దాన్నప్పుడు చూసుకుందాం. ఇప్పుడొద్దు. పేబుల్ ఇప్పుడు కూడా ఇట్లానే ఉంది. ఓకే. మనకి ఓన్లీ డెలివరీ చార్జెస్ సెట్ చేసాం. బట్ పేబుల్‌లోకి డెలివరీ చార్జెస్ యాడ్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సేవ్, రన్. గుడ్. సేమ్ అలానే జరుగుతది. ఇన్సర్ట్ ఆర్డర్. డెలివరీ చార్జెస్ యాడ్ అవ్వవు. యెస్. డెలివరీ చార్జెస్ అప్లై అయినాయి. బట్ యాడ్ అవ్వలేదు దీనికి. దీనికి యాడ్ అవ్వలేదు. మనం పేమెంట్ చేసే టైంలో సెట్ చేసుకున్నాం. డెలివరీ చార్జెస్ ఇవన్నీ అప్పుడు దీన్ని కూడా అప్డేట్ చేద్దాం. పేబుల్ అమౌంట్‌ని కూడా అప్పుడు అప్డేట్ చేద్దాం. ఓకే. అది. ఓకే. సో, పేమెంట్ చేసేటప్పుడు చూపిచ్చి డెలివరీ చార్జెస్ యాడ్ చేస్తదనమాట. అట్లా. ఓకే. గుడ్. ఒకటైతే మనం చేసాం. ఏంటి? ఒక ఆర్డర్‌ని ఒక ఆర్డర్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉంటాయో అన్ని ఇన్వాయిస్‌లు కాకుండా ఒకటే ఇన్వాయిస్. ఎన్నున్నా ఒకటే ఇన్వాయిస్ అడ్జస్ట్ చేసాం. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి చేద్దాం. ఏంటంటే హ్మ్. క్వాంటిటీ. ఇక్కడ అన్నీ ఉన్నాయి గానీ ఐటెమ్స్ ఎన్ని అలాంటివి లేవు. తర్వాత లాస్ట్‌లో చూద్దాం. టైమ్ ఉంటే చూద్దాం అలాంటియి. ఇప్పుడు మనం పేమెంట్‌కెళ్దాం. పేమెంట్ చేద్దాం దీనికి. దీనికి పేమెంట్ చేద్దాం. పేమెంట్ టైమ్‌లో చాలా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి పేమెంట్ చేయాలి. ఓకే. రిమూవ్ ఇట్. కస్టమర్ ఆర్డర్స్ అవసరం లేదు. తీసేయి. ఓకే. పేమెంట్. ఇన్సర్ట్ ఇంటూ పేమెంట్స్. పేమెంటే ఉంది. పేమెంట్స్ లేదు. పేమెంట్. ఈ పేమెంట్స్ టేబుల్ ఏమేం కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేసి. పేమెంట్ స్టేటస్ ఐడి. పేమెంట్ మోడ్. ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఇది ఆటో ఇంక్రిమెంట్. పేమెంట్ డేట్ ఆటోమేటిక్ వస్తుంది. ఇన్వాయిస్ ఐడి తీసుకోవాలి. తీసుకుందాం అది. ఓకే. పేమెంట్. కొన్ని కాలమ్స్‌కి డేటా ఇస్తున్నాం. ఇన్వాయిస్ ఐడి, కామా పేమెంట్ డేట్ ఆటోమేటిక్ వస్తుంది. అమౌంట్, కామా పేమెంట్ మోడ్, కామా పేమెంట్ స్టేటస్. 4. ఓకే. 1, 2, 3, 4. పేమెంట్ స్టేటస్ ఐడి 4. వాల్యూస్ వచ్చేసి
దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్వాయిస్ ఐడి, ఏదో ఒక ఇన్వాయిస్ మనం మామూలుగా రియల్ టైంలో క్లిక్ చేస్తాం. ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వాయిస్ అంటే నేను 69 తీసుకుంటున్నా. 69 ఇన్వాయిస్ తీసుకుంటున్నా. 69 కామా ఆఫ్ కోర్స్ దీనికి ఇలా కూడా ఇవ్వచ్చు, లేదా విడిగా కూడా ఇవ్వచ్చు. నంబర్ కాబట్టి ఎలాగైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎస్క్యూఎల్ అండ్ పేమెంట్ నేను ఇక్కడ ఆటోమేటిక్ ఈఎంఐ అప్లై, దీనికి మనకి ఎగ్జాక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 1000 రూపీస్ పే చేస్తున్నాను. 1000 రూపీస్ కామా పేమెంట్ మోడ్. పేమెంట్ మోడ్స్ ఏమన్నా మనకు తెలియదు కాబట్టి మనం అక్కడైతే డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ పేమెంట్ మోడ్ వాలెట్, డెబిట్ కార్డ్ ఇట్లా ఉన్నాయి. నేను నెంబర్ 2 తీసుకుంటున్నా ప్రజెంట్. నెంబర్ 2 పేమెంట్ మోడ్ అండ్ పేమెంట్ స్టేటస్ నెంబర్ 1 సక్సెస్ఫుల్, బై డిఫాల్ట్ సక్సెస్ఫుల్ ఇస్తున్నాను. పేమెంట్ మోడ్ సక్సెస్ఫుల్ ఇది ఇస్తున్నాను. జస్ట్ ఓకే చేస్తున్నాను. ఓకే 100 రూపీస్ పే చేద్దాం. 1000 కూడా వద్దు, 100 పే చేద్దాం. ఇది పే చేసిన వెంటనే ఏమవ్వాలి మనకి, ఇట్లా ఇది డేటా ఇలా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసిన వెంటనే ఈ డేటా కలెక్ట్ అయ్యి ఎంటర్ అయిన వెంటనే డేటా పేమెంట్స్ టేబుల్లో ఏం జరగాలి, ఫస్ట్ మనకి ఇన్వాయిస్ టేబుల్లో పేమెంట్ టోటల్ అప్డేట్ అవ్వాలి. పేమెంట్ టోటల్ అప్డేట్ అవ్వాలి. అండ్ ఇన్వాయిస్ స్టేటస్ అండ్ ఇంకా చాలా కావాలి. రివార్డ్స్ క్యాలిక్యులేట్ అవ్వాలి. ఇలా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, దానికి మనం ఒక ఆఫ్టర్ పేమెంట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఎస్ సెలెక్ట్ ఆల్, కాపీ, క్లోజ్. ఒక న్యూ ట్రిగ్గర్, ఒకటి న్యూ ఫైల్ ఒకటి తీసుకున్నాం ట్రిగ్గర్ కోసం. దీంట్లో ఇదంతా చాలా ఉందని తీసేయాలి, మనకి ఇదంతా అవసరం లేదు అసలు. దీనికి ఏమైనా ఏం అవసరం లేదు, తీసేయి. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ ఇన్సర్ట్ పేమెంట్, ఆఫ్టర్ ఇన్సర్ట్ పేమెంట్, పేమెంట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ పేమెంట్. ఎస్ పేమెంట్ టేబుల్, ఇది టేబుల్ ఈచ్ రికార్డ్. ఇక్కడ ఏమవ్వాలి అంటే అప్డేట్ ఓకే, ఇన్వాయిస్, update invoice, set payment total, payment total is equal to payment total plus new dot amount, of course payments table లో మనం ఇచ్చేది అమౌంట్. గుడ్. వేర్ ఓకే invoice ID
is equal new dot invoice ID. Invoice ID, invoice ID, insert చేసేది invoice ID. Yes, new dot invoice ID. Okay, new dot invoice ID సెట్ చేసాం అమౌంట్. దాంతోపాటు ఇంకొకటి చేయాలి మనం, కామా సెట్ అవసరం లేదు, పేబుల్ అమౌంట్ డిస్కౌంట్ డెలివరీ చార్జెస్. పేబుల్ amount is equal to payable amount है కదా, yes, is equal to payment plus delivery charges. Yes, okay, చేసాం. ఇంకా ఏం సెట్ చేయాలి మనం? ఇంకా ఇక్కడ రివార్డ్స్. రివార్డ్స్ సెట్ చేయాలి. రివార్డ్స్ అనేది ఎలా సెట్ చేయాలి? రివార్డ్స్ రివార్డ్ అనేది మనం ఇంతకుముందు ఒక వ్యూ రాసినట్టున్నాం. ఒక వ్యూ ఏంటి? వ్యూ ప్రొడక్ట్ డీటెయిల్స్, ఆర్డర్డ్ కస్టమర్స్, ఆర్డర్ టోటల్స్, ఇదేనా? ఓకే, కానీ రివార్డ్స్ అండ్ ఎస్, ఇది సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ రివార్డ్ క్యాలిక్యులేషన్కి మనం ఇంతకుముందు ఏదో ఒకటి చేసాము. పాయింట్స్ క్యాలిక్యులేషన్, ఫంక్షన్స్ రాసామా? ఫంక్షన్స్లోకి వెళ్తే ఫంక్షన్స్లో రివార్డ్ క్యాలిక్యులేటర్, ఎస్, ఎస్. ఇప్పుడు కూడా అలా చేయొచ్చు కదా మనం. ఈ ఫంక్షన్ వాడుకోవచ్చు కదా, ఈ ఫంక్షన్ని వాడుకోవచ్చు మనం. ఇది రివార్డ్స్ ఇస్తుంది. ఎస్, రివార్డ్ క్యాలిక్యులేటరా? వ్యూలో ఎస్, రివార్డ్ క్యాలిక్యులేటర్. Rewards is equal to payable amount plus okay. Rewards మాత్రం ఇలానే. రివార్డ్ క్యాలిక్యులేటర్ పేబుల్ అమౌంట్ అప్డేట్ అయింది కదా, పేబుల్ అమౌంట్ అప్డేట్ అవుతుంది. అందుకని ఒక పని చేద్దాం, కట్ చేసి ఇది అప్డేట్ కాకముందు, అంటే డెలివరీ చార్జెస్ యాడ్ చేయకముందు రివార్డ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం.
పేబుల్ అమౌంట్ ని బేస్ చేసుకొని చూడండి రివార్డ్ క్యాలిక్యులేటర్ కోసం మనం ఇంతకుముందు మనం తయారు చేసుకున్న ఫంక్షన్ని వాడుకున్నాం ఆ ఫంక్షన్కి మనకి పారామీటర్స్ ఏంటి రివార్డ్ క్యాలిక్యులేటర్ పారామీటర్స్ డెసిమల్ ఓకే అంటే అమౌంట్ అదే మనం ఇక్కడ అమౌంట్ ఇచ్చేసాం కోడ్ రివార్డ్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ అయిపోయినాయి ఒకసారి పేమెంట్ మనం ఈ ట్రిగ్గర్ని ఆఫ్టర్ ఇన్సర్ట్ పేమెంట్ ఇన్సర్ట్ అయిన తర్వాత కోడ్ ట్రిగ్గర్ని ఒకసారి దీన్ని సేవ్ కూడా చేద్దాం ట్రిగ్గర్ని ఫ్యూచర్లో ట్రిగ్గర్ సేవ్ ట్రిగ్గర్లోనే ఉన్నాం ఆఫ్టర్ పేమెంట్ రన్ వార్నింగ్ ఓకే గుడ్ ట్రిగ్గర్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి పేమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం పేమెంట్ ఇది ఈ పేమెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు మనకి కొన్ని జరుగుతాయి 100 రూపీస్ మనం పే చేస్తుంది 100 రూపీసే జస్ట్ టెస్టింగ్ పర్పస్ ఓకే ఇప్పుడు ఎలా ఉంది మన ఇన్వాయిస్ చూస్తే ఇలా ఉంది మనం దీంట్లో 1895 పే చేయాలి పేబుల్ ఎంత పేబుల్ ఎక్కువ ఉంది 2525 అని తప్పు వచ్చింది ఇంతకుముందు అఫ్ కోర్స్ 70 చేద్దాం మనం 70 చేద్దాంలే ఈ తప్పు ఉంది కదా అందుకని 70 చేద్దాం ఓకే పేబుల్ మనకు దీనికి ఏమైనా డెలివరీ ఛార్జెస్ లేవు 70లో అదొక ప్రాబ్లం మళ్ళా డెలివరీ ఛార్జెస్ లేవు ఓకే ఇదే చేద్దాం తప్పు క్యాలిక్యులేషన్స్ అవుతాయేమో అందుకు లేండి చేద్దాం టెస్టింగ్ పర్పస్ కదా 71 చేద్దాం ఇన్వాయిస్ ఐడి ఎంత ఇన్వాయిస్ ఐడి మనం ఆర్డర్ ఐడి ఇందాక మనం చేసింది తప్పది 69 అనేది ఎర్రర్ వచ్చేది మనకి ఇన్వాయిస్ ఐడి మనం తీసుకోవాల్సింది పేమెంట్లో మనం తీసుకోవాల్సింది ఇన్వాయిస్ ఐడి 36 ఇన్వాయిస్ ఐడి తీసుకుంటున్నాం 36 ఇన్వాయిస్ ఐడి మనం తీసుకోవాల్సింది 36 తప్పిది 36 తీసుకుంటున్నాం రన్ చేస్తున్నాను నేను దీన్ని ఎర్రర్స్ ఏమి వస్తాయని చూద్దాం ఎస్ నో ఎర్రర్ ఓకే ఇప్పుడు మనకి పేమెంట్స్ టేబుల్లో ఒక రికార్డ్ అయితే మనకి వచ్చేసింది పేమెంట్స్ టేబుల్లో ఒక రికార్డ్ పేమెంట్స్ టేబుల్ చూస్తే ఒక రికార్డ్ వచ్చేసింది పేమెంట్ డేటు అండ్ అమౌంట్ ఎస్ ఎగ్జామ్ జస్ట్ 2 minutes ఓకే ఇన్వాయిస్ టేబుల్లో ఏం జరిగిందో చూద్దాం ఎస్ పేబుల్ ఇంక్రీజ్ అయ్యింది బికాజ్ మనకి డెలివరీ ఛార్జెస్ యాడ్ అయినాయి ఓకే అందుకని చెప్పేసి ఇది ఇంక్రీజ్ అయ్యింది గుడ్ 100 రూపీస్ మనకి ఇది వచ్చేసింది బట్ నో రివార్డ్స్ బికాజ్ ఇది 1000 కంటే తక్కువ ఉంది అందుకని నో రివార్డ్స్ ఇప్పుడు మనం దాని పై చేద్దాం అయితే ఏదైతే అదైంది 35 ఇన్వాయిస్ చేస్తున్నాను నేను గుడ్ ఇప్పుడు మనం ఒకసారి ఇన్వాయిస్ టేబుల్కి వెళ్ళి రిఫ్రెష్ కొడితే ఎస్ ఇక్కడ 100 రూపీస్ పే చేసాం దీంట్లో ఎస్ ఇది మనకి 41 సంథింగ్ యాడ్ అయ్యింది కారణం ఏంటంటే మనకి 35 ఎస్ డెలివరీ ఛార్జెస్ లేవు దీనికి రివార్డ్ పాయింట్స్ చూడండి 4 వచ్చినాయి 4 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి 4000 కాబట్టి 4 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి రివార్డ్ పాయింట్స్ 4000 కాబట్టి మనం 40 కదా అనుకుంది ఒకసారి దీన్ని మారుద్దాం ఫంక్షన్ని 1000కి ఒకటే వస్తుంది
1000కి 10 అనుకున్నాం మనం. రివార్డ్ క్యాలిక్యులేటర్. ఇక్కడ దీని ప్రకారం చూస్తే total divided by 1000. Select floor total place లో 4500 పెడదాం. 4 వస్తుంది. 4 వస్తుంది. ఓకే, కారణం మనం ఇక్కడ ఓకే డెసిమల్స్ ఎందుకు మనకు అవసరం లేదు. డెసిమల్స్ తీసే ఫ్లోర్ వాల్యూ చాలు. రౌండ్ కూడా ఎందుకు చేసింది నేను? రౌండ్ అవసరం. ఆహా, అందుకని మనం చేసామా? ఫోర్ రివార్డ్ పాయింట్స్, బట్ 4 రాకూడదు మనకి. $45 వస్తుంది అంటే 500 కూడా వస్తుంది. అలా వద్దు మనకి. ఇది 10 చేద్దాం. ఇప్పుడు మనకి 40 వస్తుంది. ఎస్ 40, ఇది కరెక్ట్. అంటే మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ 10 పెట్టాం అంతే. గుడ్, డోంట్ సేవ్. రివార్డ్స్లో 10 పెడదాం. మనకి ఇది ఇలా పెట్టేద్దాం. అప్లై ఫంక్షన్ అప్డేట్ చేసాం మనం. ఇప్పుడు ఫినిష్, ఫంక్షన్ అప్డేట్ చేసాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము ఈ పేమెంట్ సేమ్ ఇది 35 కదా, ఈ 35 మళ్ళీ ఒకసారి ఇంకొక 100 రూపీస్ యాడ్ చేద్దాం. ఎస్, ఇన్వాయిస్కి వెళ్తే ఇక్కడ 200 రూపీస్ దీనికి 200 రూపీస్ వచ్చింది. బట్ 40 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. 40 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను చూస్తే 34 కూడా నేను చేస్తున్నాను. ఇన్వాయిస్కి వెళ్తే ఎస్ 34, దానికి 20 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. ఎందుకంటే అది 27 ఉంది కాబట్టి 20 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. ఓకే గుడ్. టుమారో ఈ యాప్ని మ్యాక్సిమం 95% ఫినిష్ చేద్దాం. లాస్ట్ డేలో రిమైనింగ్ 5% చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఒక 2 minutesలో మీ టెస్ట్ ఎనేబుల్ అవుతుంది. జస్ట్ ఓన్లీ 2 minutes. ఓకే, ఎస్ మీరు ఇంకా మీ టెస్ట్ మీరు రాసుకోవచ్చు. టెస్ట్ రాయండి. టెస్ట్ ఓపెన్ అయింది కదా. ఓకే బాయ్. Recording in progress.